హలో హాయ్ వెల్కమ్ టు SRTV గైస్. మనం ఈ రోజు బిగ్ బాస్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మహేష్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. మహేష్ ఇప్పుడే నిద్ర నుండి లేచి వచ్చినాడు గైస్. సో అది ఎలా అనుకుంటే అలా గైస్, నేనైతే చాలా ఓకే మీకైతే చాలా అప్డేట్ అయితే తీసుకొచ్చిన. సో గైస్, మనము లాస్ట్ టైం మన నాగార్జున గారు బేబక్క ఎలిమినేట్ అయిన టైంలో మనకు ఒక టాస్క్ అయితే పెట్టారు కదా. బేబక్క ఎలిమినేట్ అయ్యే టైంలో ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో ఎవరైతే తక్కువ మార్క్స్ ఉండడం వల్ల వాళ్ళు రోడ్ పైన పడ్డట్టు అనే ఒక టాస్క్ అయితే పెట్టారు కదా. అందులో కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు చెప్పింది కదా బేబక్క. అందులో నిఖిల్, అభయ్ నవీన్, పృథ్వీ, సోనియా గారి పేర్లు అయితే చెప్పారు. సో బేబక్క వెళ్ళిపోయినాక కూడా వీళ్ళు నేను ఈరోజు డిస్కషన్ ఏం చేశారంటే, ఇట్లా నన్ను రోడ్ పైన వేసిపోయింది, పోతూ పోతూ కూడా ఇలాంటి టాస్క్ చేసింది, ఇలాంటి ఏదో డిసప్పాయింట్ అయినాం రా అన్నట్టు వాళ్ళైతే చాలా డిస్కషన్ చేసుకున్నారు, చాలా నవ్వుకున్నారు బేబక్ వెళ్ళిపోవడం వల్ల. సో ఎనీవేస్ బేబక్కని అయితే మిస్ అవుతున్నాం బిగ్ బాస్లో అయితే. వీళ్ళు అయితే ఫన్నీగా తీసుకున్నారు. మేబీ చూద్దాం ముందు ముందు వీళ్ళు ఎలాంటి రిస్క్లో పడతారో అయితే మేము అనుకుంటున్నాం. ఎస్పెషల్లీ సోనియా గారు అయితే చాలా పాయింట్ ఆఫ్ చేశారు, ఎందుకంటే నా ఫేవరెట్ కంటెస్టెంట్. సో అయినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఎందుకంటే సోనియా ఇస్ ద మై లైక్ చేస్తున్నా అంతేగాని లైక్ అన్న అంతే. సో గైస్, ఇప్పుడైతే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది ఈ టాపిక్ బిఫోర్ దాట్ ఇప్పుడు బేబాక్ ఎలిమినేట్ అయిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు ఇప్పుడు ఆమె గురించే డిస్కషన్ చేస్తున్నావు అంటే ఆమె వదిలేవా ఇవను? అంటే ఈరోజు డిస్కషన్లో ఓపెనింగ్ చూసుకున్నారు కదా గైస్. ఈరోజు ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే వాళ్ళు మిగతా కంటెస్టెంట్స్ ఆమె గురించి మాట్లాడుకున్నప్పుడు అయితే వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కూడా ఇలా మాట్లాడుకోవడం అది కరెక్టో మరి రైటో నాకు తెలియదు, ఆడియన్స్ చూసుకుంటారు. సో ఇది ఉండగా ఇప్పుడు వీళ్ళు డిస్కషన్ జరిగే టైంలో కూడా బిగ్ బాస్లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది గైస్. అది ఏంటో తెలుసా? అమ్మాయిలందరూ అందులో ఉన్న బిగ్ బాస్లో ఉన్న అమ్మాయిలందరూ పృథ్వీ మీద పడి బాగా లైక్ చేస్తున్నారు, పృథ్వీని బాగా. ఎస్పెషల్లీ విష్ణుప్రియ గారు అయితే ఐ లవ్ యూ ప్రపోజ్ అని అయితే పృథ్వీ గారిని అడుగుతున్నారు. మరి పృథ్వీ గారికి బిగ్ బాస్ లో అయితే లేడీస్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది కావేరి. మేబీ బయట కూడా మేబీ అంత ఫాలోయింగ్ ఉందని అయితే మేము అనుకుంటున్నాం పృథ్వీ అన్నకి. చూసారా గైస్, కావేరి కూడా పృథ్వీ ఫ్యాన్, ఎందుకంటే డ్రెస్సింగ్ అవ్వచ్చు, మోడల్ కదా. ఆయన ఏదో రొమాంటిక్ ఉండడం కాదు కానీ ది వే హీ బిహేవ్ గర్ల్స్ తో ఉండడం, ఓకే, అండ్ ఆయన డ్రెస్సింగ్, ఆయన మాటలు కూడా కొంచెం క్యూట్ గా ఉంటాయి. ఇంకొకటి పృథ్వీ డాన్స్ కూడా బాగా చేస్తాడు. ఓకే, సో కావేరికి అయితే ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే దొరికేశారు గైస్ బిగ్ బాస్లో, పృథ్వీ అనేసి అయితే చెప్పింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మారుతారేమో మరి. మేబీ ఇప్పుడైతే పృథ్వీ గారు నా ఫేవరెట్ అని చెప్తున్నారు. అంటే లాస్ట్ వీక్లో అయితే నాకు బేబాక్ అని సపోర్ట్ చేసిన, ఇప్పుడు బేబాక్ వెళ్ళిపోయినందుకు జర పృథ్వీని సపోర్ట్ చేస్తున్నా. సో గైస్ అయితే వెళ్ళిపోడు, పృథ్వీ అంటాడు. అది ఆడియన్స్ నిర్ణయిస్తారు కావేరి, నువ్వు ఎలా నిర్ణయిస్తావు చెప్పు. ఎందుకంటే ఆడియన్సే కదా ఓటింగ్ పర్సెంటేజ్. అంటే నువ్వు ఆడియన్స్ డిసిజన్ నువ్వు ఎలా చెప్తావు, ఆడియన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆడియన్స్ డెసిషన్ చెప్తాలే నేను. నాకు పృథ్వీ అంటే ఇష్టం కాబట్టి నేను ఆయన సపోర్ట్ చేస్తున్నా, పృథ్వీ ఉంటాడు అని అదొక నమ్మకం ఉందంట కావేరికి అయితే. చూద్దాం ఎక్కడి దాకా అయితే వెళ్తాడో మరి చూద్దాం పృథ్వీ అన్న అయితే. సో ఇదంతా అయిపోయాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఈరోజు చూసుకున్నట్టయితే నామినేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు నామినేషన్ ఫస్ట్ స్టార్ట్ చేసింది సీత గారు నామినేట్ చేసింది నిఖిల్, ప్రేరణని. గైస్ మీరు ఒకటి గమనించారా, సీత గారు కరెక్ట్ రీజన్స్ చెప్పే నామినేట్ చేసిందని అనుకుంటున్నారా? కావేరి చూసావా సీత గారు నామినేట్ చేసిన పాయింట్స్ అసలు ఎలా రీజనబుల్ ఉన్నాయి? అసలు రీజనబుల్ అంటే నాకైతే అంత జెన్యూన్ అనిపించలే మహేష్. రీజన్స్ వాళ్ళు చెప్పిన రీజన్స్ నాకైతే అంత జెన్యూన్ అనిపించలే గైస్. ఎందుకంటే ఇప్పుడు అదొక రియాలిటీ షో కాబట్టి ఉంటే ఆబ్వియస్లీ ఇప్పుడు గొడవలు అవుతుంటే అవన్నీ మనం లైట్ తీసుకొని జస్ట్ మూవ్ అయితే కొంచెం బాగుంటుండే. కానీ వీళ్ళు చెప్పిన రీజన్స్ అయితే నాకు మస్తు సిల్లీ అనిపించినాయి. ఎస్పెషల్లీ సీత గారు అన్నారు నిఖిల్ గారు నన్ను డామినేట్ చేస్తున్నారు. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే 3 days బ్యాక్ చూసుకున్నట్టయితే నన్ను డామినేట్ చేశారు కాబట్టి ఆ రీజన్ తోటి నేను నామినేట్ చేస్తున్నా అనేసి అన్నారు. ప్రేరణకైతే చెత్త గురించి నామినేట్ చేశారు. ఎనీవేస్ అయితే చూస్తున్నారు కదా ఆడియన్స్ అయితే. చూద్దాం ఆమెను ఎక్కడి దాకా తీసుకెళ్తారు సీత గారిని అయితే. మన నెక్స్ట్ చూసుకున్నట్టయితే అభయ్ నవీన్ అన్న తెలుసు కదా. అభయ్ నవీన్ అన్న విష్ణుప్రియ గారిని, ఆదిత్య గారిని నామినేట్ చేశాడు. సోనియా నామినేట్ నైనిక. ఓకే గైస్, ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అభయ్ నవీన్ గారు నామినేట్ చేసింది విష్ణుప్రియ గారు, ఆదిత్య గారు. విష్ణుప్రియ గారిని ఎందుకు నామినేట్ చేశాడు అంటే చాలా యాక్టివ్నెస్ ఉండట్లేదు, ఏదో రీజన్స్ అయితే చెప్పాడు. మేబీ అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో చూద్దాం. మరి ఆదిత్య గారు అసలు చూసారు కదా గైస్ ఈరోజు ఎపిసోడ్లో ఆదిత్య గారు ఒక వేరియేషన్లో అయితే కనిపించాడు. నాకైతే ఎంత యాక్టివ్నెస్గా కనిపించాడు. నామినేషన్లో కూడా చాలా ఫన్నీగా ఉన్నాడు. అసలు అభయ్ అన్న ఆదిత్యని ఏ రీజన్తో నామినేట్ చేశాడు తెలుసా?
మీరు పనులు చేయట్లేదు, మీరు యాక్టివ్నెస్ ఉండట్లేదు అనేసి ఈ రోజు నుంచి నా స్ట్రెంత్ చూపిస్తా అనేసి స్టార్ట్ చేశాడు మరియు ఆదిత్య ఓం గారు. చూద్దాం ఈ వీక్లో అయితే చాలా నామినేషన్లో కూడా నాకైతే ఫన్నీగా అనిపించారు. సో మన నెక్స్ట్ కంటెస్టెంట్ చూసుకున్నట్టయితే సోనియా నామినేట్ చేసింది నైనిక సీతని. అసలు నైనిక సీతని నామినేట్ చేసినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవ్వవు కావేరి? అసలు ఎందుకంటే యాజ్ సోనియా అంటే నా ఫేవరెట్ కాబట్టి నేను చెప్పుకోలేను. కావేరి అయితే బాగా ఫేవరెట్ అయితే నాకేం చేసేది ఉంది, ఆయన ఫేవరెట్ అని కూడా అంటే నేనైతే ఆయన ఫేవరెట్ అని కామెంట్ సపోర్ట్ చేయలేను కదా గైస్, నా ఇష్టాలు నాకుంటాయి. సో ఇప్పుడు సోనియా గురించి మాట్లాడుకున్నట్టయితే మన మహేష్కి ఇష్టం కాబట్టి మహేష్ అయితే ఆమె గురించి పాజిటివ్గానే చెప్తాడు. నేనైతే ఇప్పుడు వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం వల్ల నేనైతే నైనికాకి సపోర్ట్ చేస్తా. గైస్ ఒకటి గమనించారా, మన సోనియా గారు ఏ రీజన్ చెప్పిందంటే నైనిక గారు కన్ఫ్యూషన్ రూమ్లో చీఫ్స్ వెళ్ళినప్పుడు మీరు డిసిజన్ అనేది రాంగ్ తీసుకున్నారు నైనిక గారు, దానికి నేను నామినేట్ చేస్తున్నాను అంటే నైనిక ఏమన్నదంటే డిఫెన్స్ చేసుకోకుండా సింపుల్గా చెప్పింది. నాకు అక్కడ అంత క్లారిటీగా అర్థం కాలేదు, నేను బయటికి వచ్చినాక అర్థమైంది కాబట్టి దానికి నేను అగ్రీ చేస్తున్నాను, సో సారీ అని చెప్పేసింది. నైనిక అయితే అక్కడ క్లియర్ తీసుకుంది. అమ్మాయిల పైన ఫోకస్ కాదు, లైఫ్ పైన ఫోకస్ పెట్టండి అమ్మాయిల తర్వాత. సో మనను సీత ఇదే పాయింట్ నేను నీకు కూడా చెప్తున్నా, అమ్మాయిల మీద కాన్సన్ట్రేట్ చెయ్యకుండా కొంచెం లైఫ్ ఫ్యూచర్ పైన కాన్సంట్రేట్. చూసారా గైస్, నా వీడియోస్ చూస్తున్నారు కదా, నేనైతే చాలా ఫోకస్డ్ వర్క్ పైన చేస్తున్నా. సో మనమైతే ఆ సీత గారి గురించి అయితే అంతే చెప్పాలనుకుంటున్నాం. మేబీ ఆమె రీజన్ డిఫెన్స్లో అయితే నాకు అంతేం అనిపించలేదు. చూద్దాం ఆమె ముందు ఇంకెలా ఆడుతుందో. మరి ఈ వీక్లో అయితే చాలా స్ట్రాంగ్ అయితే చూపిస్తానేసి అన్నది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నాగమణి కంట నామినేట్ ఆదిత్య అండ్ శేఖర్ భాష. సో వీళ్ళ గురించి ఏమనుకుంటున్నా అయితే నాగమణికంటే ఆబ్వియస్లీ ఏమన్నాడంటే ఆదిత్య గారిని మీరు యాక్టివ్నెస్ ఉండట్లేదు, పనులు చేయట్లేదు, మీరు ఈ నామినేట్ వల్ల మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతారు అనేసి అయితే సింపుల్ రీజన్ చెప్పాడు. ఆదిత్య గారు కూడా డిఫెన్స్ చేసుకోకుండా ఓకే అగ్రీ చేస్తున్నాను, ఇంక ఇప్పటి నుంచి అయితే నా స్ట్రెంత్ చూపిస్తానని అయితే ఆదిత్య గారు అయితే సింపుల్గా చెప్పుకున్నాడు. సో మన శేఖర్ భాష గారిని ఎందుకు నామినేట్ చేశారంటే మీ కుళ్ళు జోకులు ఆపండి, మీ కుళ్ళు జోకుల వల్ల నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను అనేసి అన్నాడు. అసలు ఏంది శేఖర్ భాష గారు ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకున్నాడు, హౌస్లో వాళ్ళని కూడా ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఏంది నాగమణి కంటే ఈజీగా కుళ్ళు జోకులు అనేసి, అంటే జోకులు వేయడానికి అంత ఈజీ అనుకుంటున్నాడేమో. మరి జోక్ అంటే ఇప్పుడు అది రియాలిటీ షో, ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ వస్తేనే కొంచెం ఆ హౌస్ అనేది కూడా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది, అక్కడ కొన్ని గొడవలు అవి ఇవి అవుతుంటేనే కదా కొంచెం. సో చూసారు కదా గైస్, నాగమణి కంట గారు అయితే ఆ రీజన్స్తో అయితే నామినేట్ చేశాడు ఆదిత్య ఓం గారిని, శేఖర్ భాష గారిని. సో చూద్దాం ఆడియన్స్ ఎలా జడ్జిమెంట్ తీసుకుంటారో మరి ఈసారి అన్న నాగమణి కంట గారిని. ఇంకోటి నాగమణి కంట గారు లాస్ట్ వీక్లో సేవ్ అయ్యారు కదా, చాలా రిలాక్స్ అయితే కనిపిస్తున్నారు బిగ్ బాస్లో. కానీ ఎక్కడో నాకు నాగమణి కంట గారు ఏదో సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే కొన్ని వేరియేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ ఇప్పుడిప్పుడే కొంతమంది కంటెస్టెంట్స్తో కలుస్తున్నాడని కూడా అనిపిస్తుంది. పాజిటివ్ చెప్తున్నా, నెగిటివ్ చెప్తున్నా, ఎనీవేస్ ఏదైతే మీకు నచ్చుతుందో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. సో నాగమణి కంట ఇప్పుడు నాగమణి కంట గురించి చెప్పుకోవాలంటే మొత్తం ఆయన అసలు సింపతితోని పబ్లిక్ మొత్తం ఆయన ఇండస్ట్రీలో కూడా కొంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు చాలా. అలా అంటే ఎందుకంటే కావేరి నాగమణి కంట గారికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదనేసరికి ఆ ఎమోషనల్ తట్టుకోలేక ఏమో కొంతమంది యాక్టర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు సపోర్ట్ చేస్తారు. ఆబ్వియస్లీ ఇక అది ఓకే. మనం నాగమణి కంట గారి గురించి అయితే చెప్పుకోవాల్సింది అంతే అండి. సో మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆదిత్య ఓం గారిని నామినేట్ చేసినప్పుడు అయితే చాలా ఫన్నీగా ఉండండి. అభయ్ నవీన్ అయితే చాలా చిన్న రీజన్తో నామినేట్ చేశారు. శేఖర్ భాష గారిని అదే అసలు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా, నేనే షాక్ అయినా. అసలు బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా నామినేట్ చేయడం వల్ల అయితే అసలు నేను షాక్ అయినా. మళ్ళీ ఆ కలర్స్ అయితే ఏదైతే పోసారో నెత్తిలో, ఆ కలర్స్ పోసిన వాళ్ళు ఎంత క్యూట్గా ఉన్నారో తెలుసా, హోలీ పండుగ వచ్చినట్టు అయితే అనిపించింది. మళ్ళీ శేఖర్ భాష గారిని అయితే అలా కలర్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు హగ్ చేసుకోవడము, కిస్ పెట్టుకోవడము, ఫోరెడ్ పైన, లిప్ లాక్ కాదు ఫోరెడ్ పైన కిస్ పెట్టడం. సో చాలా ఫన్నీగా అనిపించింది, చాలా ఎమోషనల్ కూడా అనిపించింది కొంతమందికి. సో ఎనీవేస్ వాళ్ళ బాండింగ్ అయితే అలానే ఉండాలి. ఇంట్లో నుంచి వెళ్ళిపోయేదాకా వాళ్ళు ఏ వీక్ దాకా ఉంటారో అయితే మనకు తెలియదు, కానీ ఇంట్లోకి వెళ్ళిపోయేదాకా మాత్రం వాళ్ళు అలానే ఉండాలని అయితే కోరుకుంటున్నాం వాళ్ళ ఫ్రెండ్షిప్. సో మనమైతే శేఖర్ భాష గారు అయితే ఇప్పుడైతే హౌస్లో నాకు చూసుకున్నట్టయితే ఇంట్లో అయితే ఫన్నీగా ఉన్నాడు. ఎంటర్టైన్మెంట్ ఎవరు అని అంటే శేఖర్ భాషనే అనిపిస్తుంది. చాలా మంచి పంచులు వేస్తున్నాడు. అసలు ఎంత సింక్లో అవుతున్నాయో తెలుసు కదా, మన నాగార్జున గారు వీకెండ్లో షాక్ అయ్యాడు ఆ పంచులు చూసి. సో ఎనీవేస్
శేఖర్ భాష గారు అయితే ఈ సీజన్లో అయితే ఒక ఫన్నీ కామెడీ అని అనుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు బాగా అయితే, మాకైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నా. విష్ణుప్రియ గారు నామినేట్ చేసింది నాగమణికంట సోనియాని. సో ఇందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే విష్ణుప్రియ గారు సోనియా అయితే డిఫెన్స్ అయితే గట్టిగా వేసుకున్నారు. లాస్ట్ వీక్ నుంచి వీళ్ళిద్దరికి ఏదో పడట్లేదని నాకైతే అనిపిస్తుంది. ఏదో మాట జారింది అనేసి విష్ణుప్రియ గారి మీద. సో అది ఇంకా కాంప్రమైజ్ అయిందో కాలేదో మరి ఏందో మరి నాకు అర్థమవుతలేదు. మళ్ళీ అదే రీజన్స్తో అయితే వీళ్ళిద్దరు బాగా ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడున్న బిగ్ బాస్లో చాలా టక్ ఆఫర్గా మాట్లాడుకుంది అయితే వీళ్ళిద్దరే అనిపిస్తుంది నాకైతే, సోనియా గారు విష్ణుప్రియ గారు. సో ఎనీవేస్ వీళ్ళిద్దరు అయితే ముందు ఎలా ఆడతారో మరి అయితే చూద్దాం. నాగమణి కంటే అయితే ఓకే డిఫెన్స్ కూడా వేసుకోలే, ఓకే అగ్రి అని సింపుల్గా క్లోజ్ చేసుకున్నాడు ఆయన. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే శేఖర్ భాష. సో శేఖర్ భాష నామినేట్ చేసింది నాగమణి కంటని ఆదిత్య ఓంని. మళ్ళీ నాగమణి కంటని ఆదిత్య ఓంని అయితే నాగమణి కంట గురించి ఏం చెప్పారంటే శేఖర్ భాష గారు ఆయన నామినేట్ చేసింది కాబట్టి నేను నామినేట్ చేసిందని అయితే కొంతమంది ఆడియన్స్ అంటున్నారు. మేబీ ఇప్పుడు ఆయన రీజన్స్ ఏం చెప్పిండంటే శేఖర్ భాష గారు మీరు యాక్టివ్నెస్ ఉండట్లేదు, ఎప్పుడైతే మీరు ఈ నామినేషన్ చేయడం వల్ల మీరు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలనేసి ఆ రీజన్తో అయితే నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు సింపుల్గా అయితే. సో మరి ఆదిత్య ఓం గారిని మళ్ళీ ఆయన నామినేట్ చేసింది కాబట్టి మళ్ళీ ఈయన కూడా అలానే నామినేట్ చేస్తున్నాడని నాకైతే అనిపిస్తుంది. మేబీ ఆదిత్య ఓం గారు కూడా చాలా ఫన్నీగా తీసుకున్నాడు. చూసిరు కదా గైస్, అసలు కలర్ వచ్చేటప్పుడు ఎలా ఎంత ఫన్నీగా చేశాడు, బాడీ షర్ట్ ఇప్పి మరి ఏదో ఫన్నీగా చేశాడు. కొంతమంది కంటెస్టెంట్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారు ఆ టైంలో అయితే, చాలా నవ్వారు, ఫన్నీగా నవ్వారు అనుకుంటున్నా. కానీ ఎనీవేస్ ఈ నామినేషన్లో అయితే మంచి ఫన్నీగా ఉన్నది శేఖర్ భాష గారు, ఆదిత్య ఓం గారు అయితే. సో మనం చూసుకున్నాం కదా గైస్, ఇప్పుడు మనం వీళ్ళైతే నామినేట్ చేస్తారు. ఇంకా కంటిన్యూటీ కూడా మనకు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాము. ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా కూడా నెక్స్ట్ వీక్లో చెప్తాము. వీడికైతే ఎపిసోడ్ అయితే ఎండ్ అయింది గైస్. ఇందులో నేను ఎందుకు ఇంత సింపుల్గా చెప్తున్నానంటే నామినేషన్ వీళ్ళు డిఫెన్స్ చేసుకునేది అంతా నాకేం ఎక్కలేదు ఆ పాయింట్స్ అయితే. సింపుల్ రీజన్స్ చూసారు కదా గైస్, మీరు కూడా అరే ఇంత సింపుల్గా చెప్పారు వీళ్ళు ఏంది ఇంత చిన్న రీజన్స్ చూసారు కదా మీరైతే. ఒకళ్ళు డస్ట్బిన్ ఇదేదో చిన్న రీజన్స్ వల్ల యాక్టివ్నెస్ ఉండట్లేదు, ఇవి కాదు గైస్ మన రీజన్స్. ముందు మనం గట్టి రీజన్స్ అయితే వెతుకుందాము. కానీ వీళ్ళ గురించి నేను ఇప్పుడు నామినేషన్లో అయితే వీళ్ళ పాయింట్స్ కూడా నేను ఎక్కువ రేజ్ చేయలేదు. ఎందుకు తెలుసా, వీళ్ళు చిన్న రీజన్స్ వల్లనే వీళ్ళు అంత నాకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా టైం వేస్ట్ ఏమో అనిపించింది. సో గైస్ నెక్స్ట్ వీక్లో వీళ్ళు ఎలాంటి తప్పులు చేస్తున్నారు, వీళ్ళు ఎలాంటి మంచిలు చేస్తున్నారు, మంచైనా చెడైనా మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడైతే చిన్న రీజన్స్ వల్ల నాగార్జున గారు చూసారు కదా వీకెండ్లోనే చిన్న కరెక్షన్ చెప్పి ఓకే ఫస్ట్ వీకే కదా అనేసి సింపుల్గా అయితే క్లోజ్ చేశాడు. సో నెక్స్ట్ వీక్ అయితే వాళ్ళకి వార్నింగ్స్ ఉంటాయి, వాళ్ళ మాట ఆట ఎలా ఉందని అయితే స్ట్రాంగ్గా చెప్తారు నాగార్జున గారు. సో మేము కూడా అలానే స్ట్రాంగ్గా చెప్తాం, నేను కావేరి అయితే. సో గైస్ ఇవాళ అయితే ఎపిసోడ్ అయితే ఇది మీకైతే అప్డేట్ చెప్పాల్సింది. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే మళ్ళీ స్ట్రాంగ్గా అప్డేట్ అయితే తీసుకొని వస్తాం. మేము ఏమైనా తప్పుగా మాట్లాడితే కింద కామెంట్ రూపంలో చెప్పండి. కింద కామెంట్లో అయితే కావేరికి అయితే చాలా మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి, నాకైతే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఎనీవేస్ కావేరి కొంచెం లేడీస్ అంటే కొంచెం ఫ్లవర్ కదా, సున్నితం కదా, అలాంటి కామెంట్సే పెట్టండి. కావేరి కూడా చాలా క్యూట్గా రెడీ చేసి వస్తుంది మీకోసమే. కావేరి కూడా చాలా బిగ్ ఆఫర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సీజన్లో కూడా బిగ్ బాస్లో కనిపించబోతుంది. ఆ ఆఫర్ కూడా రాబోతుందంట. సో గైస్ చూస్తారు కదా మన కావేరి అయితే మంచి డ్రెస్ అయితే వేసుకొచ్చింది. విత్ మన మహేష్ బ్లెస్సింగ్ తో నేను నిజంగా బిగ్ బాస్ ఉంటే నేనైతే మహేష్ ని తీసుకొని వెళ్తా ఇప్పుడు. సేమ్ హ్యాజ్ విష్ణుప్రియ. సో గైస్ మీ ఫేవరెట్ సోనియా, వీళ్ళిద్దరు ఎట్లయితే ఫైట్ చేస్తున్నారో సేమ్ నేను కూడా మహేష్. సో గైస్ గైస్ నేను ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే కావేరి గురించి, చాలా మంచి అమ్మాయి, ఫస్ట్ బెంచ్ స్టూడెంట్, చాలా బాగా చదువుతుంది. సో ఎనీవేస్ మంచి ఇంట్రెస్ట్ అయితే ఉంది. సో ఎట్లా అంటే ఎక్కడన్నా పబ్లిక్లో ఉండాలి అంటే నేను పబ్లిక్లోకి వెళ్ళాలి, పబ్లిక్లో నేను మంచి పేరు సంపాదించుకోవాలని అయితే ఒక తపన అయితే కనిపిస్తుంది కావేరి నుంచి అయితే. సో గైస్ మీరు కూడా ఎంకరేజ్ చేయండి, మనమే కాదు చుట్టుపక్కలమే కాదు ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేసి నెక్స్ట్ సీజన్లో బిగ్ బాస్లో కనిపించి మంచి పెద్ద స్థాయికి ఎదగాలని అయితే మా ఎస్ఆర్ టీవీ నుంచి కోరుకుంటున్నాం. సో గైస్ ఇది ఇవాళ ఎపిసోడ్ అయితే అప్డేట్. నెక్స్ట్ డే మళ్ళీ మంచి అప్డేట్తో అయితే మేము ముందుకు వస్తాం.